రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో నూర్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. లోనికోట కాలనీలో షెల్టర్ పొందుతుండగా నూర్ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అదుపులోనికి తీసుకున్న అనుమానితుడు నూర్ ఓ హోటల్లో వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తున్నట్లుగా గుర్తించారు. ఇక ధర్మవరంలో నూర్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. అదేవిధంగా నూర్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఎన్ఐఏ అధికారులు ఫోకస్ పెట్టి కీలక విషయాలు రాబట్టే పనిలో ఉన్నారు. మరోవైపు అతడు నివాసం ఉంటున్న గదిలో సోదాలు చేపట్టగా ఏకంగా 16 సిమ్ కార్డులు లభించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అనంతపురం జిల్లా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రసూల్, ధర్మవరంలో ఉగ్ర కదలికలు ఎన్ఐఏ సోదాల్లో బయటపడినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తం పైన సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉగ్ర కదలికలు ఉన్నాయనేటువంటి విషయం ఒకసారిగా కలకలం రేపింది. ప్రధానంగా నూర్ అనేటువంటి వ్యక్తిని ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి ఎన్ఐఏ అధికారులు వచ్చి ఒకసారిగా అతన్ని అదుపులో తీసుకున్నారు. అయితే గతంలో ఇలాంటి విమర్శలు ఆరోపణలు ఎప్పుడూ లేనటువంటి నేపథ్యంలో ధర్మవరం పట్టణం అనేటువంటిది చాలా ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపార వర్గాలు పెద్ద ఎత్తున ఉంటారు. అదేవిధంగానే అంతర్జాతీయ స్థాయిలో ధర్మవరం పట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇలాంటి వ్యాపార కదలికలు వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేటువంటి ప్రాంతంలో ఇట్లాంటి విమర్శలు ఒకసారిగా ఆరోపణలు ప్రజలు వినడంతో ఒకసారిగా అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. అయితే ఎన్ఐఏ అధికారులు వచ్చే వరకు కూడా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాలు కూడా బయటకు పొక్కలేదు. అయితే ఈ నూర్ అనేటువంటి వ్యక్తి తన ధర్మవరం పట్టణంలో ఒక హోటల్లో పనిచేస్తారు. అదుపులో తీసుకున్నారు అతన్ని ఎన్ఐఏ అధికారులు. హోటల్లో అంత మంచిగా ఇతను పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అయితే నూర్కి సంబంధించి ఇప్పటిదాకా ఎవరితో సంబంధాలు ఉన్నాయి, ఏ వర్గాలు ఏ సంస్థతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను పోలీసు వర్గాలు కానీ అదేవిధంగానే ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరు కూడా వెల్లడించలేదు. అయితే అతని ఇంటిని మొత్తం కూడా పోలీసుల ఆధ్వర్యంలో అక్కడ అయితే ప్రధానంగా అక్కడ శాంతి భద్రత సమస్య ఇతరత్ర ఏవి కూడా అక్కడ జరగకుండా ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు అధికారులు మొత్తం కూడా ప్రాంతాల్లోకి వెళ్లారు. వాళ్ళందరినీ కూడా పోలీసు మొత్తం బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నూరుకు సంబంధించినటువంటి ఇంట్లో సోదాలు చేయగా దాదాపుగా 16 సిమ్ కార్డులు అతని ఇంట్లో లభించాయనేటువంటి విషయం తెలుస్తుంది. 16 సిమ్ కార్డులు ఇంత పెద్ద ఎత్తున ఒక సిమ్ కార్డులను ఎందుకు వారు అక్కడ పెట్టుకున్నారు, ఆ సిమ్ కార్డులతో ఎవరెవరితో మాట్లాడారు, ఏ వర్గాలు ఉంటాయనేటువంటి విషయాలు అన్ని కూడా కులంకుశంగా తేలాల్సి ఉంది. ఇప్పటికి మాత్రం నూర్ ఎలాంటి వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి, ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయం మాత్రం ఇంకా గోప్యంగా ఉంచారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అతన్ని అదుపులో తీసుకుని విచారణ చేస్తే గానీ బయటికి ఏ వర్గాలతో ఉన్నాయనేటువంటి విషయాలు బయటికి వెల్లడి అయ్యేటువంటి అవకాశం లేదు. మొత్తం కూడా ధర్మవరం పట్టణంలో ఒక వ్యాపార కేంద్రంగా నిలబడినటువంటి ధర్మవరం కేంద్రంలో ఉగ్ర కదలికలు ఉన్నాయి అనేటువంటి విషయం పైన కూడా ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. మొత్తం పైన అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అసలు పోలీసులు వీళ్ళంతా ఎందుకు వచ్చారు, అసలు ఏంటి అనేటువంటి విషయాలను కూడా వారికి కూడా చెప్పలేదు. నూర్ అనేటువంటి వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు వారు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తరలించారు. థాంక్యూ రసూల్.